హైదరాబాద్లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మేఫిల్ హోటల్, ప్రముఖ రెస్టారెంట్లైన షాకోస్, పిస్తా హౌస్తో అనుబంధం ఉన్న వర్కర్లు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు మరియు ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వర్కర్ల నుంచి అధికారులు కొంత కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ సంస్థల ఆర్థిక వ్యవహారాలు, పన్ను చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రెస్టారెంట్స్, హోటల్స్ ఏదైతున్నాయో ఉదయం నుంచి కూడా చూసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్గొట్టారనే ఆరోపణతో కూడా మొత్తం రైడ్ చేస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఏ కాలంలో హైదరాబాద్ దాదాపు 30 చోట్ల సోదాలు కొనసాగుతున్నప్పుడు మనం ప్రస్తుతం చూస్తే ఐటీకి సంబంధించినటువంటి వెహికల్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మెహఫిల్ హోటల్ దగ్గర ఉన్నాము. షాగోస్ హోటల్, మెహఫిల్ హోటల్, పిస్తా హౌస్, ఈ 3 హోటల్కి సంబంధించినట్టుగా చూస్తే జిఎస్టీ ఎగ్గొట్టారు అనే ఒక ఆరోపణతోనే కొనసాగుతున్నటువంటి సోదాలు. అదేవిధంగా ఈ యొక్క చూస్తే మాత్రం చిన్న హోటల్స్ లాగా ఉన్నారు కనుక సంవత్సరానికి వందల కోట్ల దందా నడుస్తుందని కూడా భావించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఒక్కొక్కటి కూడా బయలుగా పోయేటువంటి నిజాలు బయటపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ కానివ్వండి, డైరెక్ట్ క్యాష్ వచ్చేటువంటి కానివ్వండి, ఇక సర్వర్లన్నీ కూడా స్వాధీనం చేసుకోండి. కొంతమంది డబ్బంతా కూడా కొంతమంది చూసే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ కానివ్వండి, ఓనర్లకు సంబంధించినటువంటి సమీప బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బీనామీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఏ కాలంలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతానికి అయితే మనము మెహఫిల్ హోటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మెహఫిల్ హోటల్ నిర్వాహకుడితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బీనామీలో వాళ్ళ ఇళ్ళలో కూడా కొనసాగుతున్నటువంటి సోదాలు. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇంకా ఏ కాలంలోనే సోదాలు అయితే మొత్తం మీద 3 హోటల్కి సంబంధించినటువంటి యజమానుల పైన కూడా కొనసాగుతున్నటువంటి సోదాలను కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఒక్కొక్కటి డాక్యుమెంట్లన్నీ బయటపడుతున్నట్టు చూస్తే ఇళ్ళ షాప్ ఇది హోటల్స్లలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే వాళ్ళను కూడా బీనామీలుగా పెట్టుకొని పెట్టారు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ మీద పేర్ల మీద కూడా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా స్పష్టంగా ఐటీ అధికారుల నుంచి ఉన్నటువంటి సమాచారం. మొత్తం సర్వర్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 3 హోటల్ చూస్తే హైదరాబాద్ నగరంలో పేరుగాంచినటువంటి హోటల్స్, స్టార్ హోటళ్లను తీసిపోయి లాంటిది. ఎందుకంటే స్టార్ హోటల్స్ పేరుకు మాత్రం స్టార్ హోటల్స్, కానీ చూడడానికి చిన్న చిన్న హోటల్స్ కానీ 100 కోట్ల సంబంధించినటువంటి బిజినెస్ వ్యాపారం నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారం అంటే దాదాపుగా రంజాన్ మాసంలో దాదాపు ఇక్కడ నుంచి కూడా విదేశాలకు అలీం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పిస్తా హౌస్ కానివ్వండి, మెహఫిల్ కానీ, షాగోస్, ఈ 3 హోటల్స్ ఏదైతున్నాయో హైదరాబాద్ నగరానికి ఏలుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు హోటల్ పెట్టినా సక్సెస్ కాలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఈ 3 హోటల్స్ మాత్రము బిర్యానీలు మాత్రం చాలా ఫేమస్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 హోటల్స్ అయితే 100 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పుకోవాలి. మరి 100 కోట్ల వ్యాపారం జరుగుతున్నప్పటికీ మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు, అసలు వీళ్ళ నిర్వాహకం ఎంత వరకు ఉన్నది అనేది కూడా ఐటీ అధికారులు దీనిపై నిఘబెట్టడం జరిగింది. నిఘబెట్టి పక్క సమాచారంతోనే ఐటీ రైట్స్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఐటీ శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ముందుగానే ఇప్పుడు ఇది ఓటర్ సర్వ్ చూసినట్టయితే ముందుగానే వాళ్ళ ఐటీ అధికారులు వచ్చి రెక్కి చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఎంత జరుగుతున్నది, ఎంతమంది వస్తున్నారు, ఎంత ఆన్లైన్ పోతున్నది, డైరెక్ట్ క్యాష్ ఎంత వస్తున్నది, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత పక్కా వీళ్ళు ఏదైతే ఉన్నో వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అదైతే వీళ్ళు పే చేస్తున్నారు, ఎంత పే చేస్తున్నారు ఆ దానిపైన చూస్తే మొత్తం ఈ యొక్క వ్యాపారం అంతా కూడా 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయానికి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదుగా గండి కొడుతున్నారు అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇప్పటికైతే ఇంకా కొనసాగుతున్నటువంటి సోదాలలో ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి. ఈ యొక్క హోటల్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ, ఆఫీసులు కానీ, బంధువులు కానీ, ఫామ్ హౌస్లు కానీ వీళ్ళన్ని ప్రాంతాల్లో దాదాపు 30 చోట్ల అంటే 3 హోటల్కి సంబంధించిన 30 చోట్ల కొనసాగుతున్న సోదాలు కూడా అక్కడ నుంచి కూడా రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో హార్డ్ డిస్కులు, సెల్ ఫోన్లు వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకోండి, సిస్టమ్స్ అని కూడా స్వాధీనం చేసుకోవడం అనేది. అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఎఫ్ఎస్ఆర్ పంపించి దానికి సంబంధించిన మొత్తం డాటా తీశారు. అంటే దాదాపు 3-4 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఎన్ని కోట్ల దందా చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించారు, అసలు వీళ్ళ వ్యాపారం ఏంది, బ్లాకులో నడుస్తున్న దందా ఏందన్న దానిపైన కూడా ఐటీ అధికారులు కూపిలాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా ఐటీ అధికారులు లోపలే ఉన్నట్టు కొనసాగుతున్నటువంటి సోదాలు. సాయంత్రం లోపల కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద కొలికి వచ్చింది ముగిసిన తర్వాత ఒక ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చూస్తే ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ ఏదైతున్నాయో గచ్చిబౌల్ కానీ, బంజారాస్ కానీ, ఓల్డ్ సిటీ కానీ, ఎక్కడైనా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 3 హోటల్స్ కానివ్వండి, ఈ హోటల్స్ ఏదైతున్నాయో వీటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీళ్ళే 100 కోట్ల సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు, ఎగ్గొట్టారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అనే కోణంలోనే ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.